మీరు మొబైల్‌లో వీడియో రికార్డ్ చేసినప్పుడు నార్మల్ వీడియో మోడ్‌లో అవుట్‌పుట్ సాటిస్ఫాక్షన్ మీకు ఇవ్వడం లేదా? ప్రొఫెషనల్ సినిమా లాంటి వీడియో కావాలంటే ప్రో వీడియో మోడ్‌ని యూజ్ చేయాలి. ఈ వీడియోలో ప్రో వీడియో మోడ్‌లో ఉన్న అన్ని ఫీచర్స్ గురించి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్ కెమెరా ఓపెన్ చేసి మోర్‌లోకి వెళ్ళండి. అక్కడ ప్రో వీడియో మోడ్ ఆప్షన్ లేదా మూవీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. దాంట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నంబర్ 1 రెజల్యూషన్ అండ్ ఎఫ్‌పీఎస్. రెజల్యూషన్‌లో 1080p 4K సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ రేట్‌లో 24 ఎఫ్‌పీఎస్ సినిమాటిక్ లుక్ కోసం, 30 ఎఫ్‌పీఎస్ నార్మల్ వీడియోస్‌కి అండ్ 60 ఎఫ్‌పీఎస్ స్మూత్ స్లో మోషన్ వీడియోస్ కోసం. నంబర్ 2 ఐఎస్ఓ. ఐఎస్ఓ అంటే లైట్ సెన్సిటివిటీ. ఇండోర్ ఆర్ నైట్ షాట్స్‌కి ఐఎస్ఓ పెంచాలి, కానీ ఎక్కువ పెడితే గ్రెయిన్స్ వస్తాయి. డే లైట్‌లో ఐఎస్ఓ మినిమం ఉంచాలి క్లారిటీ కోసం. నంబర్ 3 షట్టర్ స్పీడ్. షట్టర్ స్పీడ్ అంటే లైట్ క్యాప్చర్ చేసే స్పీడ్. రూల్ సింపుల్. షట్టర్ స్పీడ్ ఎఫ్‌పీఎస్‌కి డబుల్ ఉంచాలి. ఎగ్జాంపుల్ 30 ఎఫ్‌పీఎస్‌కి 1/60, 60 ఎఫ్‌పీఎస్‌కి 1/120. ఎక్కువ షట్టర్ స్పీడ్ అంటే మోషన్ బ్లర్ న్యాచురల్‌గా వస్తుంది. ఫాస్ట్ షట్టర్ స్పీడ్ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్‌ని క్లియర్‌గా క్యాప్చర్ చేస్తుంది. ఐఎస్ఓ అండ్ షట్టర్ స్పీడ్‌లో కామన్ పాయింట్ ఏంటంటే వాటి వాల్యూస్ పెంచితే ఎక్స్‌పోజర్ పెరుగుతుంది, తగ్గిస్తే ఎక్స్‌పోజర్ తగ్గుతుంది. నంబర్ 4 వైట్ బ్యాలెన్స్. వీడియోలో కలర్స్ న్యాచురల్‌గా రావడానికి వైట్ బ్యాలెన్స్‌ని యూజ్ చేయాలి. మాన్యువల్‌గా అడ్జస్ట్ చేస్తే కలర్ టోన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నంబర్ 5 ఫోకస్. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సెంటర్ ఫోకస్, మాన్యువల్ ఫోకస్, ఆటో ఫోకస్. సెంటర్ ఫోకస్‌లో సెంటర్‌లో ఉన్న ఆబ్జెక్ట్ మాత్రమే ఫోకస్ అవుతుంది. ఆటో ఫోకస్‌లో సీనరీ మొత్తం ఫోకస్ అవుతుంది. హీరో ఆర్ ఆబ్జెక్ట్‌ని హైలైట్ చేయాలి అంటే మాన్యువల్ ఫోకస్‌ని యూజ్ చేసి సినిమాటిక్ బ్లర్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. నంబర్ 6 ఈవీ అంటే ఎక్స్‌పోజర్. ఎక్స్‌పోజర్‌తో బ్రైట్‌నెస్‌ని కంట్రోల్ చేయొచ్చు. సన్‌లైట్‌లో ఓవర్ ఎక్స్‌పోజ్ అయితే ఈవీని తగ్గించాలి, డార్క్‌లో పెంచాలి. బ్యాలెన్స్డ్ ఎక్స్‌పోజర్ ఇస్తే వీడియో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కొన్ని మొబైల్స్‌లో ఈవీని కంట్రోల్ చేయొచ్చు. కొన్ని మొబైల్స్‌లో ఐఎస్ఓ షట్టర్ స్పీడ్‌ని కంట్రోల్ చేస్తున్నప్పుడే అది ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుంది. నంబర్ 7 ఆడియో కంట్రోల్. ప్రో వీడియోలో మైక్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్, బ్యాక్ ఆర్ ఆమ్ని. వ్లాగింగ్, ఇంటర్వ్యూస్‌లో ఇది చాలా యూస్‌ఫుల్. నంబర్ 8 లెన్స్ సెలెక్షన్. అల్ట్రా వైడ్, వైడ్, టెలిఫోటో లెన్స్‌ని సెలెక్ట్ చేసి డిఫరెంట్ సినిమాటిక్ యాంగిల్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఇది మూవీ ఫీల్ ఇస్తుంది. ఇలా కొన్ని మొబైల్స్‌కి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. సో ఇవి మొబైల్‌లో ఉండే ప్రో వీడియో మోడ్ ఫీచర్స్. ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తూ ఉంటే కొంచెం టఫ్‌గా ఉంటుంది. కానీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీ మొబైల్‌లోనే సినిమా లాంటి క్వాలిటీ వీడియోస్ తీయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ప్రో వీడియో మోడ్‌ని యూజ్ చేసి సినిమాటిక్ వీడియోస్‌ని ఎలా తీయాలో చూపిస్తాను. సో ఇలాంటి కంటెంట్ కోసం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.